హాయ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, స్కిజోఫ్రెనియా గానీ, సైకోసిస్‌తో కానీ బాధపడే వ్యక్తికి ల్యాక్ ఆఫ్ ఇన్‌సైట్ అంటే ఏమిటి? దానివల్ల వచ్చే ఇబ్బందులేంటి? దాన్ని ఎలా ఎదుర్కొనాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. స్కిజోఫ్రెనియా లేదా సైకోసిస్‌తో బాధపడే వ్యక్తి తనకు ఏ విధమైన జబ్బు లేదని చెప్తూ ఉంటాడు. అంటే తన జబ్బు మీద అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. దీన్నే ల్యాక్ ఆఫ్ ఇన్‌సైట్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పేషెంట్ హాస్పిటల్ రావడానికి కానీ, మందులు వేసుకోవడానికి నిరాకరిస్తారు. దీనివల్ల కుటుంబ సభ్యులు చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఎలా అంటే ఆ జబ్బు తగ్గకుండా వారికి మాటలు వినపడడం కానీ, లేకపోతే వారి అనుమానాలు ఎక్కువయ్యి, లేకపోతే పని చేయకపోవడం కానీ, ఇవన్నీ ఎక్కువైపోయి ఇలాంటి సందర్భంలో పేషెంట్‌ని మనము కన్విన్స్ చేసి హాస్పిటల్‌కి తీసుకురావాలి. దీనికి కుటుంబ సభ్యుల యొక్క సహకారం చాలా అవసరం. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఓపిక, సహనంతో మాట్లాడుతూ ఉండాలి. వారి యొక్క జబ్బు గురించి మాట్లాడకుండా వారికి ఉన్న ఇబ్బందులు నిద్ర పట్టడం లేదనో, లేకపోతే స్ట్రెస్‌లో ఉన్నామనో అని చెప్పడం ద్వారా వాళ్ళు కొంచెం కన్విన్స్ అయ్యే ఆస్కారం ఉంటుంది. తర్వాత మెల్లగా హాస్పిటల్‌కి వచ్చినప్పుడు డాక్టర్స్ వాళ్ళకి ఇన్సైట్ బిల్డ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు. అది ఎట్లా అంటే వాళ్ళు బాగా జబ్బు తగ్గిన తర్వాత వారితో మాట్లాడడం ద్వారా వారి జబ్బు లక్షణాలు, దానివల్ల వచ్చే ఇబ్బందులు డాక్టర్స్ మాట్లాడడం ద్వారా వాళ్ళకి ఇన్సైట్ గ్రాడ్యువల్‌గా బిల్డప్ అవుతూ ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు చాలా సహనం, ఓపికతో ఉండాలి. వాళ్ళతో గ్రాడ్యువల్‌గా బిల్డ్ అవుతుంది కానీ ఒక రోజులో బిల్డ్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్కిజోఫ్రెనియాతో లేకపోతే సైకోసిస్‌తో బాధపడే వ్యక్తికి ఇన్సైట్ లేకపోవడము జబ్బులో భాగం మాత్రం. కానీ అతనికి ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది కుటుంబం యొక్క బాధ్యత. ఇది గుర్తుంచుకోండి.